హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వీడియో చూసే వాళ్ళు అందరూ బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? అందరూ ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేస్తున్నారు, ఏం స్పెషల్స్ మీ ఇంట్లో వండుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నేనైతే మటుగా ఈరోజు మార్నింగ్ బ్లాగ్ అనేది తీస్తున్నాను. ఆ బ్లాగ్ అనేది చూసి ఒకవైపు రైస్ పెట్టాను స్టవ్ కింద, అదే ఇంకో వైపు కర్రీ చేస్తున్నాను. కూర అయిన తర్వాత కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇంకా అవ్వలేదు. కూర అనేది కలుపుతున్నాను. శనగలు అనేది వేయాలి. ఇంకా బోలి శనగలు కూర వండాను. అలాగే మినప వడియాలు పులుసు కూడా పెట్టుకున్నాను, అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా రైస్ అయితే మట్టుగా ఉడకాలి. ఇంకైతే రైస్ అయితే ఉడకలేదు. అవి ఉడికితే కనుక ఈవినింగ్ టిఫిన్కి ఉండాలి కదా ఫ్రెండ్స్, అందుకు నైట్ టిఫిన్ కోసమని నేను ఇడ్లీ నూక అనేది రుబ్బులో కలుపుతున్నాను, అది కూడా మీకు చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కలుపుకున్న తర్వాత కూడా మీకు కలుపుతున్నాను. ఇదంతా కలిపేసి పక్కన పెట్టుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారా? ఆ వీడియోస్ నచ్చుతున్నాయో లేదో చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి, కలిపేసాను. అదంతా పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ ఉడికిందా లేదో చూస్తున్నాను, ఇంకా ఉడకలేదు. అలాగే పక్కన కర్రీ అనేది కూడా అయిపోయింది. కర్రీ అనేది పక్కన పెట్టేసి ఇంకొక మినప వడియాల పులుసు, చిన్న వడియాలు అంటారు కదా, చిన్న వడియాల పులుసు కోసం మళ్ళీ కళాయి పెట్టుకున్నాను. కళాయి పెట్టుకున్న తర్వాత ఆయిల్ కూడా వేసుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఆయిల్ వేసుకున్న తర్వాత అవన్నీ కొంచెం కదా, రైస్ కూడా ఉడికింది. రైస్ ఉడికిన తర్వాత వార్చేసుకున్నాను. వార్చిన తర్వాత కర్రీ అనేది చేసేస్తున్నాను, మినపొడియాల పులుసు. చూడండి ఫ్రెండ్స్, అలాగే ఇది మార్నింగ్ బ్లాగ్ ఫ్రెండ్స్. అలాగే ఈవినింగ్ టైంలో వస్తుంది, 5 తర్వాత, 5 లోపు లేదంటే 5 తర్వాత వస్తుంది ఈ వీడియో. చూడండి ఫ్రెండ్స్, 5 తర్వాత వస్తుంది. అలాగే నేను చేసిన కర్రీ తర్వాత చూపిస్తున్నాను. మీకు ఈ వీడియో కానీ నచ్చితే మట్టుగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.